జోరుగా వర్షం పడుతున్నప్పుడు పచ్చని గరికపై గంతులు వేయటం, మండు వేసవిలో మర్రి చెట్టు ఓడలపై ఉయ్యాలలు ఊగటం, ఎముకలు కొరికే చలిలో నాగావళి కెరటాలపై కార్తీక దీపాలు పంపటం, ఇవన్నీ చిన్ననాటి కొన్ని గుర్తులు. సంక్రాంతి పండుగ రోజు తాతయ్య పక్కకు పిలిచి చేతిలో పెట్టిన పావలా బిళ్ళ, అమ్మమ్మ తినిపించిన నెయ్యి బెల్లంలో ముంచిన తోపముద్దలు, అత్తమ్మలు పిన్నమ్మలు తినిపించిన మినపగారెలు, ఇవన్నీ కొన్ని అపురూపమైన జ్ఞాపకాలు. తొలిసారి నాన్న కొన్న పాలిస్టర్ చొక్కా, బిన్నీ నిక్కరు, హవాయి చెప్పులు, వాటి రంగుతో పాటు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆడుకుంటున్నప్పుడు కింద పడినా, చేతులకు కాళ్ళకు వేడి కురుపులు పుట్టినా మేనత్త చేసిన సపర్యలు ఇప్పటికీ కళ్ళన్నీనే తిప్పిస్తుంటాయి. అమ్మ చెప్పిన బలరామ సుభద్ర కథలు, మాస్టర్ చెప్పిన కాకి నీళ్లకుండ కథ, గోనె సంచి పట్టుకుని ఊరు ఊరు వెళ్ళి చూసిన సత్యహరిచంద్ర గయోపాఖ్యానం, చంద్రహాస, మహాకవి కాళిదాసు లాంటి నాటకాలు ఎప్పటికీ మరపురాని అనుభూతులు. గౌరీ పౌర్ణమి నాటి నంజన్న పండుగలో మహాశివుడికి చెప్పిన జేజేలు, భోగిమంటల్లో వేసిన ఎండు కర్రలు, దసరాకు ఇంటింటా వదిలిన పూలబాణాలు, ఉగాది నాటి చెవులు పిల్లి వేటలో నక్కి నక్కి వేసిన అడుగులు, దీపావళి చిచ్చుబొడ్లు, నాగుల చవితి నాడు పొట్టులో పోసిన పాలు, కార్తీక పున్నమి నాడు దగ్గరలో ఉన్న అడ్డాపుశల కొండగుహలో చీకట్లో నేలపై పాకురుతూ వెళ్ళి శివలింగాన్ని తాగటం, ఇవన్నీ చిన్ననాటి సాహసాలు. నక్కల రేవులోని చాపరాయి నుండి దూకటం, బస్సురాయి వరకు ఈదటం, రాళ్ల మధ్యలో చేపలు పట్టడం, వెన్నెల వరబూసినప్పుడు అర్ధరాత్రి వరకు ఇసుక దెబ్బలపై కథలు చెప్పుకోవటం, మధ్యాహ్నం ఎండలో నాగావళి ప్రవాహానికి ఎదురుగా ఎంతో దూరం వెళ్ళి కొత్త కొత్త రాళ్ళు ఇసుక దెబ్బలు చూడటం, నాగావళితో ఉన్న సాన్నిధ్యానికి పనివేసుకున్న బాల్యానికి సాక్ష్యాలు. పశువులు మేతకపోయాక గోనె సంచులు పరుచుకొని కూర్చున్న స్కూళ్ళు, కిరసనాయిల దీపాలతో మాస్టారింటికి ప్రైవేటుకి వెళ్ళిన రాత్రులు, రోజుల తరబడి తగ్గని వర్షంలో భుజాన పుస్తకాల సంచి, ఒక చేత్తో గొడుగు మరో చేత్తో చెప్పులు పట్టుకొని మైళ్ళ కొలది బురదలో నడిచిన త్రోవలు, చదువు కంటే కష్టమైనవి చాలా ఉన్నాయని ఇప్పటికీ నన్ను నమ్మిస్తుంటాయి. అప్పుడప్పుడు నేల మీదకు దిగిన చుక్కల్లా పుట్టగొడుగులు, నన్నెందుకు పట్టుకోరు అంటూ చుట్టూ చక్కర్లు కొట్టే తూనీగలు, వర్షం వస్తూ వస్తూ నేలకు బహుమానంగా తెచ్చే ఎర్రని ఆరుద్ర పురుగులు, అంతవరకు కలిసి తిరుగుతూ కత్తి కట్టగానే పౌరుషంతో పోట్లాడే పందెంకోళ్ళు, అప్పటి ప్రాకృతిక అద్భుతాలు. కళ్ళకు గంతలు కట్టి వెన్నెల్లో ఆడిన సయ్యాటలు, వడగళ్ల కోసం వర్షాల్లో నిల్చుని నోరు చాచిన క్షణాలు, పిల్ల కాలువల్లో వదిలిన కాగితం పడవలు, 7 రంగుల ఇంద్రధనుస్సు కోసం కేరింతలు కొడుతూ వీధుల్లోకి పరుగులు తీసిన క్షణాలు, వెచ్చని వేసవిలో చల్లని వేప చెట్టు కింద పళ్ళు గింజలు వెతకటం, మామిడికాయలు, ఈతకంజి, వాకాయ పళ్ళు, చెరుకు గడల కోసం గాలింపు, ఇవన్నీ కొన్ని ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు. ఎడ్ల బండిపై ఎరువు తోడడం, వరి పంట పండిపైకి విసరటం, చెరుకు తోటలో గడలు విరిగిపోకుండా గొలుసులు కట్టడం, చెరువుకు సలసల వేసి చేపలు పట్టడం, నీళ్లల్లో ఊరబెట్టిన జనపకట్టలను ఒడ్డుకు చేర్చడం, తోట నుండి మామిడికాయలు దించటం, అన్నయ్యతో కలిసి గోడ వేసి మిరువు పొలానికి నీరు కట్టడం, ఎడ్లని మేతకు తోలటం, మెత్తని మెట్ల పొలంలో నాగలి పట్టి దున్నటం లాంటి పూర్తి సాధ్యం కాకపోయినా ఉత్సుకతో చేసిన కొన్ని ప్రయత్నాలు. తొలిసారి ఎక్కిన కారాడ వీరగట్ట బస్సు ఉండేది. కండక్టర్ ముఖంతో పాటు దాని రంగు, తొలిసారి అమ్మతో చూసిన లవకుశ సినిమా, వేణుగోపాల టాకీస్, ఆవు పులి పద్యానికి తొలిసారి అందుకున్న బాలల బొమ్మల రామాయణం బహుమతి, త్రికసంధి సూత్రానికి గాను స్కూల్ ఇన్స్పెక్టర్ గారిచ్చిన పెన్ను, తెలుగమ్మ గారిచ్చిన ముద్దు, అమ్మాయిని వెక్కిరించానని సోషలమ్మ గారిచ్చిన చెంపదెబ్బ, తరువాత గడ్డం పట్టి ఓదార్చిన వైనం, గురుకుల విద్యాలయ ప్రవేశ పరీక్షకి హెడ్ మాస్టర్తో శ్రీకాకుళం వెళ్ళటం, సూర్య టాకీస్లో అడవిరాముడి సినిమా చూడటం, చిన్ననాటి ప్రయాణంలో కొన్ని మైలురాళ్ళు. ఇవన్నీ ఎలా ఉన్నా ఇవే నా బాల్యం. ఇంకా కొన్ని ఉన్నా ఎంతకంటే గొప్పవి కావు. మట్టి వాసన, చెట్టు నీడ, కొండ గాలి, ఇవే చుట్టాలు. అయితే ఆ వాగులు వంకలు, కొండలు గుట్టలు కూడా ఈ నేలతల్లి బిడ్డలే. అందుకేనేమో తూర్పు కనుమల్లో విసిరేసినట్టున్న ఆ పల్లెతో పనేంటి అనుకోకుండా, మట్టి పూసుకొని తిరుగుతున్న మనుషులతో నాకేంటని చిన్నచూపు చూడకుండా ఎక్కడో మైళ్ళ దూరం నుండి ఒక పిలుపు వచ్చింది. తొలిసారి రైలు బండి ఎక్కే అవసరం తెచ్చింది. ఆ పిలుపు ఎంత తీయనిదో, ఆ రైలు ప్రయాణం ఎంత మధురమైనదో, ఒక రెక్కలు తొడిగిన పక్షి, ఒక ఈత నేర్చిన చేప, ఒక ఆట నేర్చిన తూనీగా తమ చేతలతో చెప్పాయి. నేను మాత్రమే చెప్పాలనుకుంటే తొలి అధ్యాయంలోకి తొంగి చూడండి ఆ పిలుపు కోసం. ధన్యవాదాలు.